సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుదాడి వార్నింగ్స్ వర్కౌట్ అవుతున్నాయా, ఇది ప్రశ్న. అంటే జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళారు, మామూలుగా క్రిస్మస్ అక్కడ చేసుకుంటారు. దానికంటే ముందు కొన్ని కౌంటర్స్ కూడా ఆయన ఇచ్చారు. మూడోది కొన్ని వార్తలు కూడా కనిపిస్తున్నాయి. 3-4 అంశాలు ఇలా కనుక మనం చూస్తే, ఒకటి అక్కడికి వెళ్ళాక ఆయనకి ఏదో ఆరోగ్యం బాగాలేదు, కొంచెం ప్రోగ్రామ్స్ రద్దు చేసుకున్నారు, ఇటువంటివి వస్తున్నా. కానీ నిన్న మనం మాట్లాడినట్టుగా రాజకీయాలు ఇవన్నీ ఉద్రిక్తంగా వాదోపవాదాలతో ఉన్నాయి. మొన్న రక్త అభిషేకాలు చేశారు, అది ఇది అయిన తర్వాత ఇప్పుడు అవి ఒక సమస్య. జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడి ఎలా చేస్తున్నారు అంటే, ఆయన కొన్ని ఆధారాలతో ఇంతకుముందు కంటే హోంవర్క్ బాగా పెంచారు. రిజర్వ్ బ్యాంకు లెక్కలు విడుదల చేసింది. 2019-24 మధ్యలో దక్షిణ భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్లో ఉంది అని రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన లెక్కలు చెప్తున్నాయి. మీరేమో అన్నీ ఆగిపోయింది, విధ్వంసం అది ఇది అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన లెక్కలు ఆంధ్రప్రదేశ్ సౌత్లో ఫస్ట్, ఇండియాలో 5th అని చెప్తున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? జనసేన టీడీపీ మా మీద దుష్ప్రచారం చేశాయి. ఇప్పుడు నిజంగా దీనికి బొత్స యనమల రామకృష్ణ గారో లేకపోతే ఎవరు కుటుంబరావు ఎవరో ఏదో చెప్తారేమో. ఇప్పుడు లెక్కలు అనేవి ఎప్పుడు అంతే అండి. రాజకీయాల్లో ఏమంటారంటే, లెక్కలు అనేవి లెక్కలు చెప్పేవి చెప్తూ ఉంటాయి. అప్పుడైనా ఇప్పుడైనా లెక్కలు రాగానే నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతుంటారు. మరి నిజంగా రిజర్వ్ బ్యాంక్ చెప్పిందని మాజీ ముఖ్యమంత్రి చెప్తున్న లెక్కలు సరైనవే కదా చూడాలి. అప్పుల మీద కూడా ఇలా చాలా ఇది జరిగిన తర్వాత ఎప్పటికప్పుడు మాజీ మంత్రి ఆయన ముగ్గురు వచ్చి ఆయన కొన్ని లెక్కలు చెప్తున్నారు, ఇప్పుడే అప్పులు ఎక్కువ చేస్తున్నారని. వీటికి జవాబు అయితే ఒకటి మనకు కావాల్సి ఉంటుంది, ప్రజలకు కావాలి స్పష్టత. వాళ్ళు గొప్పే వీళ్ళు గొప్పే, లేదా వాళ్ళు తప్పే వీళ్ళు తప్పే, నిజమేంటి మరి? ఇది ప్రశ్న. సో ఎదురుదాడి కొన్ని ఆధారాలతో సహా చేయటం అంటే చాలా విషయాల్లో ఎదురుదాడి కనిపిస్తుంది. తిరుపతి లడ్డూకి సంబంధించి కూడా రకరకాల కథనాలు ఇచ్చారు. దీని మీద పరువు నష్టం చేశారు, భక్తుల మనోభావాలు నా ప్రతిష్టను దెబ్బతీశారని వైవి సుబ్బారెడ్డి వేసిన కేసులో ఢిల్లీ హైకోర్టు దాన్ని స్వీకరిస్తూ బాధ్యతగా ఈ కథనాలు ఇవ్వాలి, ఎలా అయితే అలా చేయకూడదని చెప్పి ప్రాథమికమైనటువంటి ఆదేశాలు అక్కడ ఇచ్చినటువంటి అంశం ఒకటి కనిపిస్తుంది. మూడో అంశం ఇందాక చెప్పుకున్నట్టుగా మొన్న మన చర్చలో కూడా వచ్చింది. అనంతపురంలో నిజంగా అలా కొడితే ఎవరు కొట్టినా చాలా తప్పు. ఆ వార్త ఎందుకు వచ్చిందంటే, నేను 99 టీవీలోనే చూశాను. ఆ ఊరి నుంచి ఒక అతను మాట్లాడుతూ, ఆ కుటుంబంలో తగాదా ఉన్నది నిజమే, కొంచెం కొట్టారు, తోశారు. ఆ తోచిన ఆయన జనసేనకు సంబంధించిన ఆయన వైసీపీ కాదు అని నిజంగా వార్తలు అది వస్తూ ఉంది. మరి దాని మీద అంటే అన్నీ అక్కడికి వదిలే ఆ రోజుకు సందర్శి ఆ రోజుకి ఒకరినొకరు అనుకోవటం, దాన్ని అక్కడ క్లోజ్ అన్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటితో 1 by 1. మూడోది, చంద్రబాబు నాయుడు మీద కేసులు ఎత్తేసుకుంటున్నారు. స్కిల్ స్కామ్ లేదా స్కిల్ కేసు కూడా ఎత్తేస్తున్నారు. దానికి ప్రయత్నం, మద్యం కేసు ఇప్పుడు ఎత్తేసారు. అది ఇంకోటి ఇదేది ఫైబర్ నెట్ ఎత్తేసారు. ఇప్పుడు స్కిల్ దానికి కూడా ఎత్తేస్తున్నారు అని. ఇక్కడ వాళ్ళ ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఒక కోర్టులో ఉన్న కేసును ప్రభావితం చేయకూడదు కదా. ఆ వ్యక్తులే ముఖ్యమంత్రులుగా లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో ఆ ప్రభుత్వ శాఖలు ఎత్తేస్తే అది వాళ్ళు ఎత్తేసినట్టే అవుతుంది కదా. ఇవన్నీ ప్రజాప్రతినిధుల న్యాయస్థానాల్లో తేలాలి కదా అనే ఒక కౌంటర్. అంటే 1 by 1 ఇవన్నీ కౌంటర్లు వేయటం అనేది మనకు కనిపిస్తుంది. అన్నిటికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ మీద నిన్న అంబటి రాంబాబుతో సహా అనేక మంది మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా చాలా హైప్తో మొదలు పెడతారు, మధ్యలోకి వచ్చిన తర్వాత దీంట్లో ఉంటారు, క్రైసిస్లో పడిపోతారు, చివరికి వచ్చేసరికి కన్ఫ్యూజన్ అవుతుంది. ఇది పవన్ కళ్యాణ్ వ్యవహారం. ఓవర్ యాక్షన్, మధ్యలో ఓవర్ యాక్షన్ చేస్తారు, చివరికి వచ్చేసరికి కన్ఫ్యూజన్తో ముగుస్తారు. ఇప్పుడు కన్ఫ్యూజన్లో మా మీద